హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారని మేము వైజాగ్ వెళ్ళాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి 10కి అలా బయలుదేరితే వైజాగ్ వెళ్ళేసరికి 11:30 అయ్యింది. ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు వైజాగ్ వచ్చాము, అక్కడ ఉండే ప్లేసెస్ని కూడా చూసాము. ఈసారి అయితే ప్లాన్ చేసుకోలేదు, హాలిడేస్ ఇచ్చారు కదా అని బయలుదేరిపోయాం. ఇక్కడ బీచ్ రోడ్లో సబ్మేరియన్ ఉంటే సబ్మేరియన్ చూసాము. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము, ఇక్కడ ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే చెప్పండి అంటే, ప్లేసెస్ కాదు కానీ ఎక్వేరియం ఉంటుంది, చాలా బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వస్తే ఇక్కడ ఒక బోర్డు మీద వాట్ ఈస్ ఫిష్ అని ఫిష్ గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. మా పిల్లలు అయితే పూర్తిగా ఒక అరగంట అక్కడే నిల్చొని అన్ని పాయింట్స్ చదివినంత వరకు బయటికి రాలేదు. ఇంకా ఆ పాయింట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎక్వేరియం లా ఉంది. పైన బోర్డు మీద ఫిష్ నేమ్, ఆ ఫిష్ని ఎక్కడి నుండి తీసుకొచ్చారు అని రాసి పెట్టుంది. కిందనైతే ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడే మొదటిసారి తెలియడం ఫిషెస్కి ఇన్ని నేమ్స్ ఉంటాయా అని. ఎప్పుడు సండే వచ్చినా మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చి కర్రీ చేయడమే నాకు తెలుసు. ఫిషెస్కి ఇన్ని నేమ్స్ ఉంటాయా అని ఇదే మొదటిసారి నాకు తెలియడం. నాకు భలే నవ్వొచ్చింది. పాపం ఇక్కడ ఫిషెస్ అన్నీ చాలా డల్గా కనిపిస్తున్నాయి. సముద్రంలో ఆడుకునే వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఎక్వేరియంలో పడేశారు. పాపం చాలా ఫీల్ అవుతున్నాయి. ఇక్కడ ఈ చిన్న ఫిష్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. మా పిల్లలతో చాలాసేపు ఆడుకుంది. ఇలా ఫింగర్ దగ్గరగా పెడుతుంటే ఇలా తిరుగుతుంది. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. ఈ ఫిష్ చూడండి, ఇది ఎల్లో ప్యారెట్ ఫిష్ అంట. భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎల్లో కలర్లో. ఇటువైపు కొంచెం తిరుగు, వీడియో తీసుకుంటానన్న కనీసం నా ఫేస్ కూడా చూడలేదు ఈ ఫిష్. ఇంకో ఫిష్ అయితే కొంచెం దగ్గరగా వచ్చింది. దీని ఫేస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది గౌరామి ఫిష్ అంట. చిన్న చిన్న ఉన్నాయి వైట్ కలర్లో, పైన తల మీద రెడ్ కలర్లో ఉంది. ఇవి 20 or 30 ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఫిషెస్. చిన్న ఫిషెస్ అన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి, పెద్దవన్నీ చాలా డల్గా కనిపిస్తున్నాయి. వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఫిష్ నేమ్ ఏంటో నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. ఇవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫిష్ మాత్రం భలే వెరైటీగా కనిపిస్తుంది. దీన్ని చూస్తే నాకు జిబ్రా గుర్తొచ్చింది. ఇలా లైన్స్గా ఉన్నాయి ఈ ఫిష్. ఇది అలిగేటర్ అంట. దీని ఫేస్ చూస్తే నాకు క్రొకడైల్లా అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. భలే వెరైటీగా అనిపించింది ఫిష్ మాత్రం. ఇది టైగర్ షార్క్ అంట. ఇందులో వైట్ షార్క్ కూడా ఒకటి ఉంది, మిగతావన్నీ టైగర్ షార్క్స్ అంట. బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇది పాకు అంట. భలే వెరైటీగా ఉంది కదా నేమ్. దీనికి ఈ పేరు ఎవరు పెట్టారో కానీ భలే వెరైటీగా ఉంది. ఈ ఫిష్ అయితే కొంచెం సన్నంగా పొడవుగా ఉంది. దీనికి ఏదో టైగర్ షార్క్ ఏదో ఉంది. ఇంకా గౌరామి ఫిష్ అంట. ఇది రెడ్ కలర్లో ఉంది. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఫిషెస్ ఇక్కడ. ఇది ఇంకో పెద్ద అక్వేరియం. ఇక్కడ ఒక 15 ఫిషెస్ ఉన్నాయి. చాలా పెద్ద అక్వేరియం ఇది. ఇంతకుముందు ఇంకా పెద్దదిగా ఉండేదంట 7 months బ్యాక్. ఇక్కడ టోటాయిస్ ఉన్నాయి. వీటికైతే అక్వేరియంలా లేదు, ఒక కుండీలా కట్టేసి పైన నెట్ది వేసేసారు. టోటాయిస్ని చూడడం ఇదే మొదటిసారి. నేను ఎప్పుడు వీడియోస్లో చూడడమే తప్పించి దగ్గర నుండి ఎప్పుడు చూడలేదు. నాలాగా ఎవరైనా చూడకుండా ఉంటారేమో అని వీడియో తీశాను. చాలా ఎక్కువ ఉన్నాయి, అన్నీ పెద్ద పెద్దవే ఉన్నాయి. ఒక 20 ఉంటాయి అనుకుంటాను. చూడండి, కొంచెం దగ్గర నుండి జూమ్ చేశాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనం ఇంట్లో పెంచుకుంటాం చూడండి అక్వేరియం, అలాంటి అక్వేరియంలు ఉన్నాయి. అందులో చిన్న చిన్న చేపలు ఉన్నాయి, చాలా చిన్న చేపలు ఉన్నాయి. కొంచెం జూమ్ చేస్తే కొంచెం పెద్దవిలా కనిపిస్తున్నాయి కానీ చాలా చిన్న చేపలు ఇవి. వీటికి కూడా చాలా నేమ్స్ పెట్టారు. బ్యాంబో షార్క్ అంట. సన్నంగా పొడవుగా ఉంది. పాపం ఇక్కడ ఒక ఫిష్ చనిపోయి ఉంది. ఇంకా ఎవరు చూడలేనట్టున్నారు, దీన్ని బయటికి తీయలేదు. ఇక్కడ దీని నేమ్ కూడా ఏదో వెరైటీగా ఉంది, వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇదేదో బ్లాక్ ఏంజిల్ ఫిష్ అంట. భలే ఉంది దీని పేరు, నాకు నవ్వొచ్చింది.
ఇంక ఇదంతా చూసేసరికి మాకు 1:30 అయిపోయింది. పిల్లలు ఆకలేస్తున్నారంటే మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ జగదాంబ సెంటర్ దగ్గర ఆల్ఫా హోటల్ అని ఉంటుంది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వైజాగ్ వచ్చినా లంచ్ అక్కడే చేస్తాము. వైజాగ్ బీచ్ రోడ్ నుంచి ఆల్ఫా హోటల్ 3 కిలోమీటర్స్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి మాకు 2 అయిపోయింది. ఇక్కడ అన్ని చికెన్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఫుడ్. అయితే మేము స్పెషల్ చికెన్ బిర్యానీ ఒకటి, చికెన్ దమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఫ్రై పీసెస్ ఇచ్చారు, బాగుంది అది కూడా. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. మేమైతే ఫుల్గా లాగించేసాం. అప్పటికే ఆ పిల్లలు బాగా ఆకలి మీద ఉన్నారని ఇంకా వీడియో ఎక్కువసేపు నేను తీయలేదు. ఇంకా బిర్యానీ తినేసి దాని ఎదురుగా పాన్ మహల్ అని ఒక పాన్ షాప్ ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల పాన్స్ ఉంటాయి. మీనాక్షి పాన్, ఎస్ఎస్ఎం పాన్ అంట, నవరత్న పాన్ అంట, ఇంకా ఏదేదో నేమ్స్ అన్నీ పెట్టేశారు. చాక్లెట్ పాన్ అంట. నాకు ఇక్కడ కుల్ఫీ పాన్ అంటే చాలా ఇష్టము. 40, 30 ఇంకా 50 రూపీస్ ఉంటాయి ఒక్కొక్క పాన్ కాస్ట్. ఇది మ్యాంగో స్వీట్ పాన్ అంట. ఇది లడ్డు మీనాక్షి అంట. భలే వెరైటీగా ఉన్నాయి కదా నేమ్స్. ఇక్కడ నాకైతే కుల్ఫీ పాన్ అంటే చాలా ఇష్టం. వీడియో తీసుకుంటానంటే లోపలికి వచ్చి తీసుకోండి అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇది చాక్లెట్ పాన్, పైన లేయర్ అంతా చాక్లెట్. ఇది కుల్ఫీ పాన్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. మీలో పాన్కి ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇది కుల్ఫీ పాన్. ఇంకా పాన్ తినేసి ఇంకా మళ్ళీ మేము వైజాగ్ బీచ్కి వచ్చేసాము. ఇక్కడ పార్క్లో కొంతమంది ఆడుకుంటుంటే మా పిల్లలు కూడా ఆడుకుంటాను అన్నారు. కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా బీచ్లో దిగి అక్కడ కూడా ఒక 5 మినిట్స్ ఆడుకున్నారు పిల్లలు. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు బీచ్కి వెళ్తే. అలా 5 మినిట్స్ అలా చూసుకొని ఉండిపోయాను నేనైతే. అలా బయటకు వచ్చినప్పుడు ఇక్కడ శాండ్ ఆర్ట్ అంట. క్రిస్మస్ రోజు మేము వెళ్ళాము. చాలా బాగా క్రియేట్ చేశారు. ఇదే మొదటిసారి నేను చూడడం. ఇంక ఇది చూసేసి బయటకు వచ్చినప్పుడు మా పిల్లలు బబుల్స్ కావాలంటే 100 రూపీస్ అంట. చాలా పెద్ద బబుల్స్ వచ్చాయి. చాలా బాగుంది కూడా. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బీచ్కి వెళ్తే మామిడికాయ పీసెస్ని ఎవరైనా మిస్ చేస్తారా? చేయం కదా. అవి కూడా తీసుకున్నాను నేను. ఇంకా అవి బాగా లాగించేసి ఇంకా మురి మిక్చర్ ఒకటి తీసుకున్నాను. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం. ఇంక ఇదంతా బాగా తినేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. మేము 6 అయ్యింది బయలుదేరేసరికి. ఎప్పుడు నార్మల్గా వంట వీడియోస్ కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా చేద్దామని నేను ఈ వీడియో తీశాను.